విశాఖలో డయేరియా విస్తరిస్తోంది. డయేరియా 41 మంది చికిత్స పొందుతున్నారు. రెల్లివీధి జబ్బర్పేటలో ఒక చిన్నారి చనిపోవడంతో డయేరియానే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 40 మంది వరకు డయేరియాతో ఆసుపత్రిలో చేరారు. 2 డయేరియా బాధిన పడి డయాలసిస్కి గురయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖపట్నం ప్రతినిధి ఈశ్వర్రెడ్డి అందిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నం రెల్లివీధి జబ్బర్తోట దగ్గర అయితే మనం ఉన్నాం. ఏదైతే 4-5 రోజుల క్రితం ఒక చిన్నారి గీతిక అనే చిన్నారికి డయేరియా వచ్చి మృతి చెందిందని మనం ఆలస్యంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం వాతావరణం అంతా డయేరియాతో నిండిపోయిన ఏమాత్రం మెడికల్ సిబ్బంది కానీ స్థానిక కార్పొరేటర్ కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన చేసే పరిస్థితిలో ఉంది. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ డయేరియా ఎప్పటి నుంచి ఉంది, అసలు ఏ విధంగా మీకు కార్పొరేటర్ కానీ ఏదో మెడికల్ సిబ్బంది కానీ ఎప్పుడైనా మీకు ఇలా నీటిలో ఇబ్బంది అవుతుందని చెప్తున్నా పట్టించుకునే పరిస్థితి ఎప్పటి నుంచి లేదు. అసలు ఈ అమ్మాయి ఎలా చనిపోయింది? సార్ 3 నెలల నుండి వాటర్ అయితే చాలా బ్యాడ్ స్మెల్తో రావడం జరిగింది సార్. మేము చెప్పాం, ఆ పైనుండే పార్టీ ఆఫీసు పెడితేనేమో చెప్పాం, వస్తానని అన్నారు. తర్వాత అలా నార్మల్ అయిపోయింది. అప్పుడు కూడా వాంతులు విరోచనాలతో చాలా ఎక్కువ మంది బాధపడ్డారు. కానీ ఈ పాప చనిపోవడం ఇంత సీరియస్ అవ్వడం అయితే అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ డయేరియా అనేది కూడా మాకు 2 రోజుల క్రితమే తెలిసింది సార్. వాటర్ టెస్ట్ పంపిస్తానని అన్నారు, తీసుకొని వెళ్ళారు. మరి ఆ టెస్ట్ వచ్చిందో రాలేదో కూడా మాకు తెలియదు సార్. 4 సంవత్సరాల పాప మట్టుగా 2 రోజుల్లో సార్ చనిపోయింది. ఇప్పుడు ఒక 7 రోజులు, ఒక 10 రోజులు అయినా బాగుంది సార్. 1 రోజున్నరలో సార్ ఆ పాప చనిపోయింది సార్. ఇది ఎందువల్ల ఇలా జరిగిందో కూడా తెలియట్లేదు సార్. మీరే కాస్త మరి ఇది దేని వల్ల వచ్చిందో, ఎందువల్ల ఇలా జరిగిందో అనేది మీరే తెలపాలి సార్. మరి ఏమి జరుగుతుందో కూడా తెలియట్లేదు సార్ మా ఏరియాలోని. చూస్తున్నట్టుగైతే మరో ఇంట్లోనే ఇప్పటికీ డయేరియా పేషెంట్స్ అయితే ఉన్నారు. ఆవిడ కూడా డయేరియా మాకైతే తెలియదండి. సడన్ గా రాత్రి 11 గంటలకి 2 వాంతులు 2 విరేచనాలు అయ్యాయి అంతే, ఇంకేటి కాదు. టక్కుమని పాప మాత్రం చచ్చిపోయింది. 5 నిమిషాల్లో మేడం చచ్చిపోయింది. కూడా కేజీ తీసుకొని వెళ్తే ఏంటంటే పిల్లలు చచ్చిపోయిన పిల్లలు ఏంకమ్మ తీసుకొని వచ్చారు. 4 సంవత్సరాల గీతిక గీతిక 4 సంవత్సరాల పాప. తల్లి పేరు లక్ష్మి. అయితే చూస్తున్నట్టుగా ఉన్నారు కదా, పాప గీతిక అయితే 4 సంవత్సరాల బాలిక అయితే చాలా అస్వస్థ పరిస్థితుల్లోనైతే మృతి చెందినట్టుగా ఏమాత్రం పట్టించుకోలేదు. చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ చాలా కాలం నుంచి ఏదైతే నీళ్లు వస్తున్నాయో చూస్తున్నట్టుగా కాలువ పక్కన చిన్న ఉన్నాయి. దీని పరిస్థితి చూస్తే చాలా నలకలు కూడా ఉన్నాయని పరిస్థితిలో చూడవచ్చు. అలాగే వాటర్ కూడా చూస్తుంటే ఈ కుళాయిలో వచ్చిన కొద్ది మురుకు నీళ్ళు కూడా వచ్చే పరిస్థితిలో అయితే కనిపిస్తుంది. అది దుర్వాసన కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని స్థానికులు అయితే ఆందోళిస్తున్నారు. బాధితులు ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలకు కూడా ఇది ఉంది. కరోనా సమయంలో కూడా మాకు లేదు, ఇది భూతం అన్నట్టుగా మీ ఏరియా గ్యాస్ సిలిండర్ రాదు, మీ ఏరియాకి ఏమీ తేవని చెప్పే పరిస్థితిలో ఉంది. అయితే వీధి చూస్తుంటే ఏదో పెళ్లికి అయితే ఇల్లు ముస్తాబు చేసుకున్నట్టుగా అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ వాతావరణం అయితే దీంతో కలిపి ఉంది. ఏదైతే పూర్తిగా చూస్తున్నప్పటికైతే ఇది మొత్తం బీచింగ్ ఇది గత 2 రోజుల నుంచి మాత్రమే వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంతటి వరకు ఎప్పుడు ఈ ఏరియా కాసి కనీసం ఎవరు ఏ మెడికల్ సిబ్బంది కానీ ఏ జీవీఎంసీ సిబ్బంది కానీ పట్టించుకోలేదు. ఎన్నాళ్ళ నుంచో వస్తున్న నీరు ప్రాబ్లం ఉందని చెప్పినట్టుగా నమ్మకం ఉంది. అయితే చిన్న పాప కూడా ఉందని చెప్పి ఇదే న్యాయం చేయాలంటే ఎప్పుడు బాధ్యత చెప్తున్నారు. పూర్తిగా ఈ గెంజి చూస్తున్నారా, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈయనైతే వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అది ఇక్కడ స్థానికులు అయితే పూర్తిగా ఆందోళనతో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయలేదు. మాకు మా పాపని మేము ఊరు తీసుకెళ్ళిపోతాం, ఈ ఊరిలో ఉండము, మాకు మనశ్శాంతి లేదని చెప్పి అయితే చనిపోయిన అది గీతిక తల్లిదండ్రులు కూడా ఈ ఊరి నుంచి తీసుకెళ్లే పరిస్థితి. మరిన్ని వార్తా విషయాల కోసం కెమెరామెన్ రామ్తో ఈశ్వర్రెడ్డి, D5 న్యూస్, వైజాగ్. ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణ పరిస్థితుల్లో అసలు ఈ తీసుకోవాల్సిన ప్రికాషన్ చేయడానికి మన ఫాతిమా గారు అన్నారు, డాక్టర్ గారు ఫాతిమా గారు. డైరియా వస్తుంది అన్నారు. ఈ విధంగా ఇప్పుడు డైరియా ఎలాగో వచ్చింది పోతుంది, కానీ ఈ నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ కార్యక్రమం రాకుండా ఉన్న ఏ విధమైన చర్య కార్యక్రమం ప్రికాషన్ తీసుకోవాలి. సో డయేరియా అనేది మనకి మెయిన్గా 2 రీజన్స్ వల్ల వస్తాయండి. ఐదర్ ఫుడ్ కంటామినేషన్ ఆర్ సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ రిలేటెడ్ వస్తే అవుట్
సైడ్ ఫుడ్ కన్సంప్షన్ అనేది మనం తగ్గించాలి. ఎందుకంటే బయట వెండర్స్ వాళ్ళు అది తయారు చేసినప్పుడు ఏ వాటర్తో తయారు చేస్తారో వాళ్ళు హ్యాండ్ హైజీన్ అని ఉంటుందో లేదో మనకి సరిగ్గా తెలియదు. సో మోస్ట్లీ ఇంట్లో తయారు చేసి వేడివేడిగా మీరు తయారు చేసుకున్న ఫుడ్ తినండి. అది ఫస్ట్ మేము ఇచ్చే సజెషన్. సో హాట్ ఫుడ్ మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ తినండి. అలాగే ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుల వరకు తినడం అలా చేసినా సరే ఆ ఫుడ్లోని బ్యాక్టీరియా అనేది మనకి అక్యుములేట్ అవుతాయి. అది కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మనకి ఈ డయేరియా అనేది రావచ్చు. నెక్స్ట్ వాటర్ రిలేటెడ్ ఏంటంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్. మనకు వాటర్ అనేది బాగా మరగబెట్టి పొంగులు వచ్చే వరకు మరగబెట్టాలి. జస్ట్ వేడి చేసి ఆపేయడం కాదు, పొంగులు వచ్చే వరకు మరగబెడితే ఏంటంటే అందులో ఉన్న బ్యాక్టీరియా 90% పోతాయి. మరగబెట్టి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగాలి. సో నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ ఉంది. మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చాక ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళు వంట చేసే ముందు ఇలా ప్రతిసారి ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ కూడా మెయింటైన్ చేయాలండి. సేఫ్ హైజీన్, సెల్ఫ్ హైజీన్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ డయేరియా పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రికాషన్స్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ప్రికాషన్స్ అన్నీ ఇవేనండి. ప్రివెన్షన్ అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ అనేది, నెక్స్ట్ బాయిల్డ్ వాటర్ అనేది, అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ అనేది చేయకుండా ఉండడం, ఫ్రెష్గా తయారైన ఫుడ్ తినడం, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్. ఇది డయేరియా పేషెంట్స్కి వచ్చిన అయితే ఎవరైతే వచ్చారో లేదా రాబోయే ముందే డయేరియా పేషెంట్స్ అవ్వక ముందు అయితే ఎవరికైతే మనం చేయవలసిన నియమాలు ఏంటంటే ముందుగా మనం వేడి నీళ్ళని గోరువెచ్చగా కాదు పూర్తిగా పొంగి వచ్చినట్టుగా అయితే మరగబెట్టుకొని అది చల్లారబెట్టుకొని అది ఒక పాత్రలో వేసుకొని జాగ్రత్తగా తాగవలసిన పరిస్థితి. దానివల్ల కొంతవరకు మనం అయితే ఉపశమనం కలుగుతుందని చెప్పి డాక్టర్ ఫాతిమా గారు అయితే వివరిస్తారు. మరిన్ని వార్తా విషయాలతో కెమెరామెన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి, టీఫై న్యూస్ వైజాగ్.